ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి ధైర్యాన్ని విపక్షాలు కోల్పోయాయి. దీర్ఘకాలం పాటు విపక్ష బెంచీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాయి. వారి కోరికను భగవంతుడు నెరవేరుస్తాడని భావిస్తున్నా. కేంద్రంలో మూడోసారి మా ప్రభుత్వం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవు. మహా అయితే మరో 100-125 రోజులు ఆగితే చాలు అని మోడీ పేర్కొన్నారు. దేశ ప్రగతి ప్రస్థానాన్ని రాష్ట్రపతి వివరిస్తే దాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి కోసం వాళ్ళు తీవ్రంగా కష్టపడుతున్నారని చురకలంటించారు. ప్రతిపక్ష కాంగ్రెస్పై ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైనార్టీల పేరిట ఎంతకాలం రాజకీయాలు చేస్తారు? దేశంలో ఒక మంచి విపక్షం ఉండాల్సిన అవసరం ఉంది, కానీ ఆ పాత్రను పోషించడంలో కాంగ్రెస్ విఫలమైంది. వారసత్వమే కాంగ్రెస్ దుకాణం మూసివేతకు కారణమవుతోంది. దానికి మల్లికార్జున ఖర్గే, ఆజాద్ బాధితులయ్యారని విమర్శించారు. ప్రతిపక్షాల నేతలు ఈసారి ఎన్నికల్లో తమ స్థానాలు మార్చుకోవాలని చూస్తున్నారని, కొందరు రాజ్యసభ సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే సహించం. చండీగఢ్ మేయర్ ఎన్నిక తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కొన్ని బ్యాలెట్ పత్రాలను చెల్లకుండా చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమని మండిపడింది. ఆ బ్యాలెట్లను మొత్తం వీడియోను భద్రపరచాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని దానిపై పంజాబ్ హర్యానా కోర్టును ఆశ్రయించినా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని పేర్కొంటూ ఆప్ కౌన్సిలర్ ఒకరు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. మేయర్ ఎన్నికను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పిటిషనర్ కోరారు. దీనిపై చండీగఢ్ నగరపాలక సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నిక జరిగిన తీరుపై వీడియోను వీక్షించి ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాలెట్ పత్రాలపై రిటర్నింగ్ అధికారి మార్పులు చేసినట్టు ప్రాథమికంగా కనిపిస్తోందని పేర్కొంది. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. జరిగిన దానిపై మేము దిగ్భ్రాంతి చెందాం. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడాన్ని అనుమతించేదే లేదు. ఆధారాలని భద్రంగా ఉండాలి. చండీగఢ్ నగరపాలక సంస్థ తదుపరి సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని సీజే ఆదేశించారు. జనవరి 30 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ కూటమిపై బీజేపీ విజయం సాధించిన విషయం తెలిస్తే బీజేపీ 16 ఓట్లు, ఈ కూటమికి 12 ఓట్లు తెచ్చుకోగా 8 ఓట్లు చెల్లకుండా చేయడంపై ఆ రోజే వివాదం రేగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి ప్రగతి